అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. పారిపోతున్నాడంట అదోని బెజకు. రాజు పారిపోతుంటే వీరు వెంటబడి పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు? మొట్టమొదటిసారి అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అదేంటి కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు ఎందుకు కోసేస్తారు? వారికి యుద్ధంలో సహకరించేటువంటి వేళ్ళు అవి. బొటన వేళ్ళు లేకుండా పరిగెత్తగలరా? ఏమైనా వస్తువులు బరువైనవి మోయగలరా? బ్యాలెన్స్ చేయగలరా? చేయలేరు. అందుకే కాళ్ళు చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం గుర్తుకొచ్చిందో మరి అదోని బెజక్కి ఏదో గుర్తుకొచ్చింది. మాట్లాడుతున్నాడు ఇప్పుడు. తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన